నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. బాగా కంప్లైంట్స్ వస్తూ ఉన్న ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు ర్యాపిడో, ఓలా ఇలా కొన్ని ప్రైవేట్ ఏవైతే అంటే పేర్లు మనం మెన్షన్ చేయడానికంటే జనాలకి రికగ్నైజ్ అవ్వడం కోసము ఏవైతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి, బైక్స్, తర్వాత కార్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఏదైతే వాడుతూ ఉన్నారో తరచుగాను, వీళ్ళందరూ కూడా చాలా ఈజీ అనుకుంటూనో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కూడా మనం వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాము. సో వీటిల్లో ఏం జరుగుతుందంటే, మనం స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక 2 కిలోమీటర్లు ఉందనుకోండి మేడం, దానికి ఒక 50 రూపాయలు ఛార్జ్ అనుకోండి. వాడు బుక్ చేసినప్పుడు చూపిస్తూ ఉన్నాడు. బుక్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా ఎక్కిన తర్వాత ఫ్రీ రోడ్ ఉన్నా ట్రాఫిక్ రోడ్ ఉన్నా ఒకటే ఛార్జెస్. ఫ్రీ రోడ్ ఉన్నా కూడా 50 రూపాయలని మళ్ళీ 80 రూపాయలు, 87 రూపాయలు, 90 రూపాయలు అట్లా డబుల్ చేసేస్తూ ఉన్నారు. సో ఎందుకు అని అడిగితే రోడ్డు మీద గొడవ పడుతున్నారు, కంపెనీలను అడుక్కోండి అని చెప్తూ ఉన్నారు. స్టార్టింగ్లో ఇది లేదు, వచ్చిన 1 సంవత్సరం వరకే అసలు ఇలాంటి ఇష్యూస్ రాలేదు. ఇప్పుడు అసలు కోకొల్లలు ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రజలైతే బాగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఏదో రోజు ఖచ్చితంగా ఇవి బ్యాన్ చేసే పరిస్థితి అయితే వస్తుంది అని చెప్పేనంత పెద్ద ఎత్తున ఇవి జరుగుతూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అసలు అవి మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు ఎలాంటి దందాకు పాల్పడుతున్నారా అన్న క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఇంటి ముందుకి బస్సు రాదు కాబట్టి క్యాబ్ అయితే ఇంటి ముందుకే వస్తుంది అనే ఒక సౌకర్యం కోసం, అలాగే మనకి ఈజీగా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఇలా రకరకాల చాలా సౌలభ్యాలు అయితే ఉన్నమాట వాస్తవం వీటి వల్ల. కానీ ఈ జనాలకి ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక రకంగా పేక మీద కత్తి పెట్టినట్టు మేము ఇంతే ఇస్తాం సర్వీస్, మీకు రూల్స్ మేము పెట్టాము, మా రూల్స్ మీరు వినాల్సిందే, మీకు అది కష్టమైనా సరే అనే పందాలో ఈ వీళ్ళు బైకులు వాళ్ళు కావచ్చు, కార్లు వాళ్ళు కాదు తయారయ్యారు. పైగా అసలు మామూలు రూల్స్ ప్రకారం ఏంటి అంటే, మనం బుక్ చేసిన తర్వాత అతను అలాట్ అవుతుంది, మనకు ఒక కారు అలాట్ అవుతుంది అని చెప్పి అతని నంబర్ కూడా ఇస్తారు. సరే, అతను ఫోన్ చేసి మనకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. అసలు అడిగే హక్కు అతనికి లేదు, అడగకూడదు అతను, అది రూల్స్. ఇప్పుడు మనం పోని ఇలా అడుగుతున్నాడు రానన్నాడు అని ఎవరికన్నా కంప్లైంట్ చేయొద్దాము అని అంటే ఎవరికి చెయ్యాలి? ఒక రెడ్రెసల్ పాయింట్ అనేది లేకుండా అయిపోయింది. నేను పలానా వాళ్ళకి వీళ్ళ మీద కంప్లైంట్ చెప్పొచ్చు అనే విధానం లేదు. వాళ్ళు తీరిగ్గా ఏం చెప్తున్నారు, పలానా దగ్గర డ్రాపు అని చెప్పామనుకోండి, అట్లయితే నేను రాను అంటున్నారు. రాను అన్నప్పుడు అతను క్యాన్సిల్ చేస్తేనే మనమైనా అతనైనా క్యాన్సిల్ చేస్తేనే ఇంకోటి బుక్ చేసుకోగలం. మొన్నే క్యాన్సిల్ చేయమంటాడు అతను. అవును, మనల్ని క్యాన్సిల్ చేయమంటాడు. ఒక్కొక్కసారి ఫోన్ పే వద్దు, మాకు క్యాష్ ఇచ్చేయండి అంటాడు. అది చిన్న అండర్స్టాండింగ్ అండి. క్యాష్ ఇమ్మంటాం చిన్న అండర్స్టాండింగ్, దాని గురించి మనం మాట్లాడకూడదు. అది కాదు పాయింట్. ఏమంటాడంటే మొన్న క్యాన్సిల్ చేయమంటాడు. ఎందుకంటే అతను క్యాన్సిల్ చేస్తే ఓలా వాళ్ళ దగ్గర నుంచి అతనికి డబ్బులు పోతాయి. ఇప్పుడు రానన్నది ఎవరు? అతనా మనమా? అతను కదా రానన్నది. ఆ రిస్క్ ఏదో అతను బేర్ చేయాలి కదా, అది కూడా మన నెత్తినేయాలని చూస్తాడు. మళ్ళీ పైగా మనం ఫోన్ చేసాం అనుకోండి, అసలు వస్తుందా క్యాబ్, రాదా, రాకపోతే ఇంకోటి బుక్ చేసుకోవాలా అని ఫోన్ చేసినప్పుడు అడుగుతాడు అనివార్యంగా అతను, ఎక్కడ డ్రాప్ అని చెప్పినప్పుడు మళ్ళీ వస్తున్నా అంటాడు, రారు, వాళ్ళు క్యాన్సిల్ చేయరు. అవును, ఆల్ ఆఫ్ ఎ సడన్ రీట్రై అని వస్తుంది, మళ్ళీ మనకి రీట్రై అని వస్తుంది. అప్పుడు 1 గంట 20 నిమిషాలు కూడా వేస్ట్ అయిపోతా ఉంటుంది. ఇలా వీళ్ళ గురించి సౌకర్యాల గురించే మనం ఇందాక మాట్లాడుకున్నాం, కానీ ఈ అసౌకర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. పైగా ఏం చేస్తున్నారు వాళ్ళు, డ్రైవర్కి ఎంత వెళతాయి అని చెప్పి, మీరు ఎంత ఆప్షన్ ఇస్తారు డ్రైవర్కి ఎక్స్ట్రా ఇవ్వటానికి అని చెప్పి, అంటే టిప్. అది అవును టిప్. అసలు టిప్ అనేది ఉండటానికి వీల్లేదు. ఫస్ట్ లో లేదు మేడం, ఫస్ట్ లో లేదు, ఈ మధ్య మొదలెట్టారు. ఎందుకంటే ఈ టిప్ ఇస్తాము అన్న డబ్బులు తీసుకుని కూడా
వాళ్ళల్లో మనం 20 రూపాయలు అన్నాం అనుకోండి, 20 రూపాయలు వాళ్ళకి ఇవ్వట్లా. బుక్ చేసుకోవట్లేదు కూడా మేడం. 40-60 పెద్ద సంఖ్య పెడితేనే బుక్ చేసుకుంటున్నారు. 10-20 పెడితే బుకింగ్ కూడా తీసుకోవట్లా. ఒకవేళ పోని మనకి ఎమర్జెన్సీ ఎక్కువే పెట్టామనుకుందాం, మనం ఎక్కువే ఇచ్చామనుకోండి, అతనికి ఆ ఇచ్చిన డబ్బుల్ని ఎవరికి వెళ్తున్నాయి, ఎవరికి ఆ డ్రైవర్లు చెప్తున్నారు మాకు రావట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు హోటల్లో టిప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును. ఇప్పుడు మనం సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నాం బిల్లులో. సర్వీస్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ ట్యాక్స్ ని వాళ్ళకి టిప్పుల కింద ఇవ్వాలి. మనం ఎందుకు ఇవ్వాలి? అసలు టిప్ ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే లేదు. అసలు టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ టిప్ ఖచ్చితంగా అలవాటు అయిపోయింది. ఒకవేళ ఇచ్చినా కూడా సాటిస్ఫై అవ్వరు. మన మొహం కాస్త చాలా చండాలంగా చూస్తారు. ఫ్రీగా తిని వెళ్తున్నట్టు, మనం ఏదో ఓసీ క్యాండిడేట్లు అన్నట్లు చూస్తారు. సరే, ఏది ఏమైనా ఇది మన దేశంలోని సర్వీస్ సెక్టారు ఎంత అవసరం అవుతుందో, ఆ సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, ఇటు వినియోగదారులు కావచ్చు, అటు సేవలు అందించే వాళ్ళు కావచ్చు, ఇద్దరికి మధ్యలో ఒక అగాధం ఉంది. అగాధం ఉంది. ఒక పని సంస్కృతి కూడా లేదు. ఇప్పుడు పని చేయించుకునే వాళ్ళకి సంస్కృతి ఉండాలి, చేసే వాళ్ళకి సంస్కృతి ఉండాలి. ఆ సంస్కృతి లేదు. వీళ్ళు ఎంతసేపు చేయించుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మాకెందుకు తక్కువ డబ్బులకి ఎక్కువ సేవ చేయడు అని ఉంటది. వాళ్ళకి అనిపిస్తుంది మేము తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు ఆశించే ఆ హక్కు మాకుందని వాళ్ళు అనుకుంటారు. మేము చెయ్యడమే ఎక్కువ అది. అందుకని ఈ అగాధం ఉంది. అది పని సంస్కృతి విషయంలో కూడా మనం అప్డేట్ కాల. అవును, మన ఫోన్లు అప్డేట్ అయినంత విధానంగా మన మైండ్లో అప్డేట్ కాల. అందుకని ఎక్కడ మనం టిప్ ఇవ్వాలి, ఎక్కడ టిప్ ఇవ్వక్కర్లేదు అనేది కూడా మనకు తెలియదు నిజానికి. అసలు కొన్ని చోట్ల అయితే సర్వీస్ ట్యాక్స్ ఉండదు, కానీ ఖచ్చితంగా ఇంత టిప్పు బిల్లులో ఇంత భాగం ఇవ్వాలి అనేది ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అంత భాగం ఇస్తారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఖచ్చితంగా టిప్ ఉంటది, మళ్ళీ అక్కడ సర్వీస్ ట్యాక్స్ ఉండదు. ఈ టిప్పు ఖచ్చితంగా మనకి సర్వీస్ ఇచ్చినంతకే ఇస్తారు వాళ్ళు కూడా. అంటే ఒకవేళ వాళ్ళకి వెళ్ళినా బిల్లు రూపంలో ఒకవేళ వీళ్ళు తీసుకున్నా గానీ 10% ఇవ్వాలి అనేది ముందు అక్కడ ఏది టిప్పు ఇస్తారు కూడా అట్లా. ఎందుకంటే ఇక్కడ మనిషి శ్రమకి విలువ తక్కువ. వాళ్ళ కూడా శ్రమ చేసేవాళ్ళు కూడా ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి వాళ్ళు సేవ చేయరు. అందుకే నేను ఇద్దరి మధ్యలో ఒక అగాధం ఉంది అన్నది. అందుకే ఈ అగాధంలో ఇప్పుడు ఈ క్యాబ్లు ఇవన్నీ, ఓలాలు, అలాగే ర్యాపిడోలు ఇవన్నీ వచ్చి చేరినాయి. అవసరమేమో ఎక్కువైంది, చాలా తక్కువ కాలంలో తొందరగా అవసరం పడింది. అలాంటప్పుడు నేర్చుకునే అవకాశం తక్కువ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చినాయి మన దేశంలో. విపరీతమైన చేంజెస్ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ ఓలా క్యాబ్లు ఇవన్నీ వచ్చినాయి. ఇంకొక 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో ఒక రకంగా అసలు ఈ వ్యవస్థ ఎందుకు, ఏదైనా ఒక కొత్తది వచ్చినప్పుడు దానికి ఒక లాంగ్లివిటీ ఉండాలి. అది లేకపోకుండా అసలు వాళ్ళ మీద చిరాకు వచ్చేటట్లు, వీళ్ళకన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెటర్ అన్నట్లు తయారైపోయారు వాళ్ళు. అందుకే ఇప్పుడు మెట్రో రైలుకి ఎంత ప్రాధాన్యత రావటానికి కూడా ఇది ఒక కారణం. పైగా ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఒక దగ్గరదారు ఉంది అంటే మా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తారు. చాలా చుట్టు తిప్పి తీసుకెళ్తున్నారు. అది చాలా జరుగుతుంది మేడం, చాలా జరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు కూడా ఎక్కుతూ ఉంటారు ఎమర్జెన్సీ అని చెప్పి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లైక్ ఇప్పుడు నేనే అనుకోండి, సపోజ్ ఎక్కితే ఇప్పుడు స్ట్రైట్ గా పోయి రోడ్డు 2 నిమిషాల్లో వెళ్ళిపోతుంది మేడం. దాన్ని చుట్టూ తిప్పి ఎక్కడెక్కడి నుంచి ఏ గల్లీల్లోంచో ఏదేదో తిప్పి ఏ చెరువుల దగ్గరకు తిప్పి అక్కడ తీసుకొచ్చేసరికి ట్రాఫిక్, డిస్టెన్స్, ఒక రకమైన భయము వాడు ఎక్కడ తీసుకెళ్తాం. ఎందుకంటే మనకి రోజు తెలిసిన రోడ్ అది. ఇలా వెళ్తే 5 నిమిషాలే కదా, ఇక్కడ 25 నిమిషాలు పట్టే రోడ్లు ఎందుకు, అసలు ఎట్టిపోతున్నాం అనేది ఒక భయం. సో దీనికి ఏం లేదు అసలు. వీళ్ళు ఒక కంప్లైంట్ బాక్స్ లాంటిది కంప్లైంట్ రైజ్ చేయడానికి. ఇప్పుడు ఒకప్పుడు బ్యాంకులు కూడా ఇలాగే ఉండేవి. బ్యాంకుల్లో ఇలాగే ఉంటే అంబుడ్స్మెన్ అని ఒకటి వచ్చింది. మనం ఏదన్నా ఉంటే అక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. అట్లా వీటికి కూడా
ఏదైనా ఒక నెంబర్కి మనం కాల్ చేసి చెప్పుకునేటట్లు ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా ఒక రకమైన సైబర్ మోసం లాగే తయారైంది, మోసం లాగానే చేస్తున్నారు. అందుకని వాళ్ళు కూడా అసలు సంస్థల వాళ్ళు కూడా వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వట్లా, అసలు కస్టమర్ తో ఎలా మాట్లాడాలి. అడ్డగోలుగా తీసేసుకుంటున్నారు, వస్తున్నారు కాబట్టి తీసేసుకుంటున్నారు. వాళ్ళకి స్టార్టింగ్ లో లాభాలు చాలా ఎక్కువ వచ్చినాయి. ఏది డీజిల్ పెట్రోల్ తక్కువ రేట్లు ఉన్నప్పుడు బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకేంటి ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు, రేట్లు పెరిగినాయి కాబట్టి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే సాధ్యమైనంత వరకు డ్రైవర్ల దగ్గర నుంచి పిండుకుందామని వాళ్ళు చూస్తున్నారు. కస్టమర్ దగ్గర నుంచి పిండుకుందాము, డ్రైవర్ దగ్గర నుంచి పిండుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు డ్రైవర్లు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఈ ఓలా డ్రైవర్లు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఏడుపు మొహాలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తున్నారు. పైగా వీళ్ళకి ఏంటి అంటే ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులే, ఒక ఉద్యోగ భద్రత లేదు అందులో. ఈ ఉద్యోగ భద్రత లేకపోవటంతో వాళ్ళకి మనం ఏ రోజు మనకేమవుతుందో అనే ఒక భయం ఉంది. ఇప్పుడు వీళ్ళనే గిగ్ వర్కర్స్ అంటారు. మన వీళ్ళు ఉన్నాయి కదా జొమాటో బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏమి హక్కులు లేవు. వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి చట్టం నుంచి వాళ్ళకి ఏమి హక్కులు లేవు. వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్లు అట్లాంటివి ఏమీ లేవు. అవన్నీ కావాలి. గిగ్ వర్కర్స్ ఎక్కువైపోయారు ఇవాళ. అంటే అసంఘటిత కార్మిక వర్గం అన్నమాట ఇది. ఈ అసంఘటిత కార్మిక వర్గానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. పనిచేసే ప్రతి వాడికి ఒక హక్కు ఉంటది, ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునే హక్కు ఉంటది. వీళ్ళకి కూడా ఈఎస్ఐ ఇవ్వడము, అలాగే వీళ్ళకి కూడా పిఎఫ్ ఇవ్వడము, అలాగే వాళ్ళకి ఏదన్నా ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా అదనపు సౌకర్యాలు కలిగిస్తే వీళ్ళకి కూడా వాళ్ళ పని పట్ల వాళ్ళకి ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా మొక్కుబడిగా వస్తున్నారు. సర్వీస్ రంగంలో మొక్కుబడిగా వస్తే కుదరదు. సర్వీస్ అనేది మీరు ఎంతన్నా ఇవ్వండి, అది అన్లిమిటెడే అయిపోతుంది, సాటిస్ఫై చేయటం కష్టం. కానీ అసలు వీళ్ళు మామూలు ఒక మార్కుకు, ఒక బెంచ్ మార్క్ దగ్గర కూడా రాలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. దీనివల్ల కొంచెం ఇబ్బందులుగానే ఉంటున్నాయి. ఇటు కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు, అటు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉండాల్సిన యాజమాన్యం ఏమీ పట్టించుకోవాలి. ఇదైతే చాలా నెగ్లిజెన్సీగా ఉంది మేడం. అసలు ఇప్పటి వరకు మరి కంప్లైంట్స్ ఎందుకు రైజ్ అవ్వలేదు, రైజ్ అవుతున్నాయా అన్నది అయితే అర్థం కావట్లేదు. ఎక్కడ కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? కంప్లైంట్ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదు. సో మరి అసలు ఇంతమంది క్లయింట్లు ఉన్నప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి కదా. పోనీ మనం మంచిగా చెప్తాము, అన్ని కంప్లైంట్లే ఉండవు, మంచి కూడా ఉంటది కదా. ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఉండాలి కదా. అసలు ఫీడ్బ్యాక్ లేకోకుండా ఏ పనైనా ఎలా జరుగుతుంది, ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే జనాలు అలవాటు పడ్డారు కదా, ఖచ్చితంగా ఈ సేవలు ఉపయోగించుకుంటారు. ఎవరి కోసం ఎక్కుతారు? మన కోసం ఎక్కుతున్నారు వాళ్ళు. కారు వాళ్ళకి అవసరమే వాళ్ళు ఎక్కుతున్నారు అనే ధోరణి వాళ్ళల్లో వచ్చేసింది. కానీ ఇప్పుడు మనం యాజ్ ఎ కస్టమర్ గా మనం డబ్బులు పెట్టినప్పుడు మనం ఈ డబ్బుకు తగ్గ సేవని వినియోగించుకోవాలనుకోవడం తప్పు కాదు. అలాగే ఏదైనా సేవల లోపం జరిగితే దాన్ని చెప్పుకునే ఒక హక్కు కూడా మనకు ఉంది. ఆ హక్కు ఉంది. ఆ హక్కు లేకోకుండా వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. అందుకని చెప్పి దీనిలో ప్రభుత్వం కూడా కల్పించుకుని ఈ వర్కర్స్ కి చేయాల్సిన, అంటే వాళ్ళ హక్కులకి ఏమున్నాయి, సౌకర్యాలు కాదు హక్కులు, వాళ్ళ హక్కులకి ఏం చేయొచ్చు అని ప్రభుత్వం వాళ్ళ తరఫున ఆలోచించాలి. అలాగే కస్టమర్స్ కి ఒక సౌకర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండు సమన్వయం చేయాల్సిన అవసరం మటుకు ఎవరో ఒకళ్ళు దీనిలో, అంటే ప్రభుత్వం వైపు నుంచి ఉండి చేస్తే తప్పితే ఈ సమస్యలు ఒక కొలిక్కి వచ్చేలాగా లేవు. మనం చాలా అర్జెంట్ పని ఉంటేనే క్యాబ్ ఎక్కుతాం, లేదంటే అన్నోన్ పర్సన్ తో వెళ్తాం కదా మేడం. ర్యాపిడో అంటే ఎవరు ఆ పర్సన్ ఎవరు ఏంటి? ఒక్కొక్కసారి డ్రైవర్ కూడా చేంజ్ అవుతుంటాడు. మనం పెట్టిన డ్రైవర్ రాడు, ఈయన ఒకలా ఉంటాడు, వచ్చిన పర్సన్ వేరే పర్సన్ వస్తాడు. సో మ్యాచ్ అయిందా అని అడుగుతారు. చదువుకున్న వాళ్ళు అంటే చెప్తారు, ఏదో నార్మల్ గా వెళ్ళిపోయే వాళ్ళు అంటే చెప్పలేరు కదా. సో అసలు ఒక సిస్టమ్ అయితే కరెక్ట్ గా లేదు. దీనిలో చాలా మార్పులు అవసరం ఉన్నాయి. ఇది డిమాండ్ చేయదగిన విషయం. రైట్.